ఆపద వచ్చినప్పుడు అలా బిహేవ్ చేస్తారు, ఆపద తీరినప్పుడు ఇంకొకలాగా బిహేవ్ చేస్తారు. మీకేమైనా కష్టాలు నష్టాలు పోరాటాలు వచ్చినప్పుడు మీ బిహేవియర్ ఒకలాగా ఉంటుంది, ఆ కష్టం తీరిపోయిన తర్వాత ఇంకొకలాగా ఉంటుంది మీ బిహేవియర్. అప్పుల బాధలు రుణ బాధలు అవన్నీ వేధిస్తున్నప్పుడు మీ బిహేవియర్ ఎలా ఉంటుందో ఒకసారి చూసుకోండి. అప్పులన్నీ తీరిపోయిన తర్వాత వచ్చిన జీతం డబ్బు పెరిగిపోతున్నప్పుడు అప్పుడు నీ బిహేవియర్ ఎలా ఉంటుంది? నెల ఆఖరిలో ఎలా బిహేవ్ చేస్తున్నావు, నెల ప్రారంభంలో ఎలా ప్రవర్తిస్తున్నావు, చేతి నుండి డబ్బు ఉన్నప్పుడు ఎలా ప్రవర్తిస్తున్నావు, చేతిలో డబ్బు లేనప్పుడు ఎలా ప్రవర్తిస్తున్నావు. ఫరో స్పిరిట్ ఇది. వీళ్ళు అక్కడి నుండి బంగారం అవే కాదు, ఆ స్పిరిట్ని కూడా మోసుకుంటూ వచ్చారు. క్రియలు సరిగా లేదు. దేవుడు అంటాడు, మీరు బలులు తీసుకొచ్చిన, అర్పణలు తీసుకొచ్చిన, ఆరాధన తీసుకొచ్చిన నేను మీకు కనబడను. నన్ను నేను మరుగుపరుచుకున్న దేవా ఎక్కడున్నావంటే తను తానే మరుగుపరుచుకున్నాడు దేవుడు. ఆయన తను మరుగుపరుచుకుంటే మనం ఎంత వెతికినా మనకైనా దొరకడు. ఈ రాత్రి ఆయన మన యొద్ద నివసించాలంటే, మనలో నివసించాలంటే మన ప్రవర్తనలు ఎలా ఉన్నాయో కొంచెం ఆలోచించండి.